రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఇప్పటికీ 40 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ వారి సమస్యలు తీర్చలేదంటూ నేడు అనంతపురం నగరంలో రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన సీఎం జగన్ ఉరవకొండ వస్తున్న నేపథ్యంలో ఈరోజు పరిశీలనకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిరసన వ్యక్తం చేశారు. ఆయనకి నిరసన సెగ తగిలిన నేపథ్యంలో ఈరోజు అంగన్వాడీ కార్మిక నాయకులు పూర్తి స్థాయిలో సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీన్ని ఏ విధంగా చూస్తారనే దానిపై ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు కార్మిక సంఘం నాయకులు ఉన్నారు. ఆయన అడిగి అసలు వారి సమస్యలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో, ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే దానిపై ఆయన అడిగి తెలుసుకుందాం. అంగన్వాడీ కార్మికులు దాదాపు 40 రోజులుగా నిరవధిక సమ్మెలో కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీని అమలు చేయమని చెప్పేసి దశల వారీగా ప్రభుత్వం విజ్ఞప్తి చేశాం. 4 సంవత్సరాల 9 నెలల పాటు ప్రభుత్వానికి సానుకూలంగా ప్రజాస్వామ్య పద్ధతిలో విజ్ఞప్తి చేశాం. పట్టించుకోవట్లేదు. ఏదైతే కార్మిక చట్టం సమ్మె చేసే హక్కు ఉందో ఆ సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వచ్చాం. 40 రోజులైనా ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు. 6 దఫాలు చర్చలు జరిపినారు. ఈ చర్చల్లో వేతనం పెంచుతామని చెప్పేసి అంటున్నారు తప్ప ఎంత పెంచుతారు, ఎప్పుడు జీవో ఇస్తారు, ఎప్పటి నుంచి పెంచుతారు అనేటువంటి మాత్రం క్లారిటీ ఇవ్వకోకుండా తప్పించుకునేటువంటి తిరుగుతున్నారు. ఇంకో రకంగా మంత్రి గారు మాట్లాడుతున్నారు. స్వయాన ఐసీడీఎస్ మంత్రి ఉషా శ్రీచరణ్ గారు ఒక్కసారే చర్చలో పాల్గొన్నారు. ఆమె చర్చలో పాల్గొనుకోకుండా ఇతర శాఖ సంబంధించినటువంటి లేదా ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజాప్రతినిధి కానటువంటి వ్యక్తి సలహాదారుడుగా చెప్పుకునేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ గారు 5 దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏమీ ముందుకు పోనే పరిస్థితి పడుతుంది. మేము 10 డిమాండ్ అంగీకరించామన్నారు. ఏ డిమాండ్ అంగీకరించారు? పాత డిమాండ్ని కిందికి మిందికి వేసి ఆ రకమైనటువంటి డిమాండ్ ఆమోదించామని చెప్తున్నారు. కీలకమైనటువంటి డిమాండ్ వేతనాల పెంపు 11,650 రూపాయలతో ఈరోజు ఏ రకంగా బతకగలుగుతారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచకపోతే ఏ రకంగా బతకగలుగుతారు? వారి సేవలు అందించట్లేదా? ఈరోజు మాతా శిశు మరణాల రేట్లు తగ్గించడంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు మాత్రం వాళ్ళ సేవలను గుర్తించుకోకుండా ఓ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సాధికారత మేము సాధిస్తాం, ఆ రకంగా సామాజిక బాధ్యత మాది అని చెప్పినప్పుడు 1,06,000 మంది పైగా ఉండేటువంటి అంగన్వాడీ మహిళా ఉద్యోగుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించడం రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి దక్కట్లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నువ్వు నోరు జరుచుకోకుండా ఎంతకాలం ఉంటావు? ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రిగా ఉండేటువంటి జగమొండిగా ఉండేటువంటి పరిస్థితి కాదు. మొండితనం పనికిరాదు. ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా పాలనా విధానం ఉండాలి తప్ప ఈరోజు కేవలం సలహాదారుల మీద ఆధారపడి పాలన కొనసాగిస్తే మాత్రం కాదు. మెజారిటీ ప్రజలు ఈరోజు ఉద్యోగులు, కార్మికులు ఎంత అసంతృప్తి ఉన్నారో నీకు తెలీదా? అన్ని రకాల సర్వేలు తెప్పించుకొని ఎమ్మెల్యేలు మార్చేస్తున్నావు. ఆ రకంగా ఎమ్మెల్యేలు మార్చడం కాదు, ఈరోజు ప్రజలు మార్చడానికి నిన్ను సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు గౌరవంగా అడుగుతున్నారు మహిళా సోదరులు. ఈరోజు మహిళలకు నువ్వు చెప్పిన హామీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తాను, తెలంగాణలో 13,500 రూపాయలు ఇస్తున్నారు, నేను 14,500 రూపాయలు ఇస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవం కదా? ముఖ్యమంత్రి గారి మాట జవాబు చెప్పమనండి. మా దగ్గర ఎవిడెన్స్ సహా ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ కూడా మేము బయట చెప్తాం. అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి గారి గౌరవంగా అడుగుతున్నాం, ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయండి. ఈరోజు 5 రోజులుగా నిరవధిక దీక్షల విజయవాడలో ధర్నా చౌకలో 15 మంది మహిళా నాయకురాలు ఈరోజు అన్నం లేకోకుండా, తిండి లేకోకుండా 5 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తుంటే ఇప్పటిదాకా అధికారం మాట్లాడట్లేదు, మంత్రులు ఎవరు స్పందించట్లేదు. ఎవరు అధికార వ్యామోహం తప్ప మరొక ప్రజల సంక్షేమం ఏమాత్రం పడట్లేదు. అంగన్వాడీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వెంటనే పరిష్కారం చేయండి. పరిష్కారం చేయకపోతే ఈరోజు ఉరవకొండలో ముఖ్యమంత్రి 23వ తేదీ బహిరంగ సభ పెట్టి ఆ రకంగా ప్రజలకు ధ్యాస ఉద్దేశించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు, బటన్ నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము చెప్పే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏ రకంగా నిరసన శాఖ దిగిందో అదే రకంగా పద్ధతిలో ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15,000 మంది అంగన్వాడీ కార్మికులు ఉన్నారు. వారితో పాటు సిఐటి అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా ఉన్నారు. అందరూ కలిసి ఈ ముఖ్యమంత్రి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి తేల్చుకోవాలి. అందుకని సామరస్యంగా సమస్య పరిష్కారం చేస్తారా? పరిష్కారం చెప్తే ముఖ్యమంత్రి సభ దగ్గర పోనీకపోతే అడ్డుకుంటే మేము కూడా ఏదో రూపంలో రేపటి నుంచి ప్రజాప్రతినిధులు రోడ్ల మీద తిరగనేం.
ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అనుభవం కూడా ఉంది. ఆ విద్యుత్ ఛార్జీలు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పెంచితే ఎంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి పోరాటం చేశాము. అట్లాంటి పోరాటం నిర్వహిస్తాం. మాకు పోరాటాలు కొత్త కాదు, ప్రాణాలు పైన సిద్ధం. ఆ రకంగా మేము దేనికైనా సిద్ధం. అంగన్వాడీ వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు అమలు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. నిన్నటి రోజు అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. సామాజిక బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రితోనే సాధ్యమవుతుందని చెప్పేసి పత్రికలు పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు. సామాజిక విగ్రహాలు ఏర్పాటు చేసినంత మాత్రాన సామాజిక బాధ్యత రాదు, ఆ భద్రత రాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు కట్టిస్తున్నారే. ఆ రకంగా గుళ్ళు, గోపురాలు కాదు, ఈరోజు ప్రజలకు కావాల్సింది మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి కోసం, వాళ్ళ భద్రత కాపాడడం కోసం వేతనాలు పెంచండి. చదువుకోవడానికి పిల్లలకి ప్రభుత్వ విద్యను అందించండి, వైద్యం అందించడానికి ప్రభుత్వ హాస్పిటల్ను ప్రోత్సహించండి తప్ప గుళ్ళు, గోపురాలు, విగ్రహాల కోసం ఖర్చు పెడుతున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గుజరాత్లో 3,500 కోట్ల రూపాయలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి 125 బట్టి 1,350 కోట్ల రూపాయల పైగా ఈరోజు విజయవాడ నగరంలో ఖర్చు పెట్టి ఆ రకంగా ఘనంగా ఖర్చు పెడతారు. మేము విగ్రహాలకు పెట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు, విగ్రహాలు ఉండాల్సిందే. ఉన్న విగ్రహాలకి ఈరోజు దాన్ని ఆలనాపాలన చేసి దుమ్ము పట్టినా ఎవరో తుడిచేవాళ్ళు లేరు. ఆ రకమైనటువంటి పద్ధతిలో జాతి నాయకుల్ని ఈరోజు అగౌరవపరిచేటువంటి పద్ధతిలో, సామాజిక వర్గాలను అనితొక్కే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి చర్యలు ఉంటున్నాయి. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగులో సీఐటీగా మేము అడ్డుకుంటాం. నీ బహిరంగ సభలో ఎక్కడ జరగనీయటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ నెల 23వ తేదీన సీఎం జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి కార్మిక సంఘాలతో పాటు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఖచ్చితంగా తాము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు నాగేంద్ర గారు. ఇప్పటికైనా కనీస అవసరాలు తీర్చాలని, న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.